హలో హాయ్ వెల్కమ్ టు హన్షూస్ వరల్డ్. చాలా గ్యాప్ వచ్చేసింది ఈ మధ్య. ఈరోజు మీకు ఓ మంచి హెల్తీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అదేనండి, బెల్లము నువ్వులు కలిపి నువ్వుల చిక్కీ ఎలా చేయాలో అయితే చూపిస్తాను ఈజీగా. మీరు కూడా చేసేసుకోవచ్చు బయట కొనుక్కోకుండా. ఒక కప్పు తెల్ల నువ్వులు, ఎక్కడ ఇసుక రాళ్ళు లేకుండా సూపర్ మార్కెట్లో అయితే మనకు ఫ్రెష్గా దొరుకుతుంది. ఏ కప్ అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్తో ఫుల్ కప్ బెల్లం తీసుకోండి. నాకు కొంచెం తక్కువ అనిపించింది, సో నేను తర్వాత యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో నువ్వులు మాడిపోకుండా కొంచెం దోరగా వేయించుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసి కాసేపు చల్లారనివ్వండి. ఈలోపు మనము బెల్లం తీసుకున్నాం కదా, ఆ బెల్లంలో కొంచెం వాటర్ వేసి ఆ బెల్లం అంతటా కరిగేంత వరకు సిమ్లో పెట్టి కరిగించుకోండి. ఈ కరిగించుకున్న బెల్లంలో ఇసుక లేకుండా ఇట్లా వడకట్టుకుంటే మనం చెక్కి తినేటప్పుడు మనకి ఎక్కడ ఇసుక అనేది తగలదు. ఇప్పుడు వడకట్టుకున్న తర్వాత మళ్ళీ అదే పాకంని నేను స్టవ్ మీద పెట్టి సిమ్లో పాకం వచ్చేంత వరకు మాడిపోకుండా చిన్నగా కలుపుకుంటూ పాకాన్ని అయితే చేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే పాకం అనేది మాడిపోతుంది. దీంట్లోకి కొంచెం ఇలాచీ పౌడర్ అయితే దంచేసుకుంటున్నాను. దీని తర్వాత మనకి చిక్కీ వేసుకోవడానికి కిచెన్ కౌంటర్ మీద ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకొని చపాతీ కర్రకు కూడా ఆయిల్ అనేది బాగా అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనం చిక్కీ వేసుకున్నప్పుడు ఎక్కడ అతుక్కోకుండా చిక్కీ అనేది నీట్గా జరుగుతుందన్నమాట. ఆయిల్ లేకపోతే అతుక్కుపోతుంది. ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ అనేది మనము పాకంలో వేసుకొని కలుపుకొని ఇంకా చెక్కీకి దగ్గరగా వచ్చేంత వరకు పాకంను అయితే రాణించుకుందాము. పాకం అనేది చూసారా, మంచి కలర్ వచ్చింది. ప్లస్ పాకం కూడా చాలా దగ్గరికి అయితే వచ్చేసింది. చూసారు కదా, బాగా గట్టిగా ఉండైతే అయిపోయింది. ఇంకొక 1 సెకండ్ పాకం వచ్చేంత వరకు అలా రాణించుకుందాము. హై ఫ్లేమ్లో పెడితే చేదొచ్చేస్తుంది. సో ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సింది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పాకం అయితే రెడీ అయిపోయింది. అది ఎలా తెలియాలి అంటే, మనం తీసుకునే పాకం ఉండైన తర్వాత కింద కొడితే టంగ్ అనాలి. అప్పుడు పాకం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పాకంలో మనం ముందుగా తీసి పెట్టుకున్న వేపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నువ్వులు అనేది దీంట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం ఆ నువ్వులంతా బాండల నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలిపేసుకున్నాను. కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి, పర్లేదు. ఇప్పుడు ఆ పాకం అంతటిని తీసుకొచ్చి ముందుగా ఆయిల్ పూసుకున్నాను కదా, ఆ సర్ఫేస్ మీద ఇదంతా వేసేసుకొని చాక్తో ప్లస్ చపాతీ కర్ర సపోర్ట్ తీసుకొని నీట్గా ఒక షేప్ వచ్చేంత వరకు దాన్ని స్ప్రెడ్ చేసుకున్నాను. వేసుకున్న వెమ్మటే స్ప్రెడ్ చేసేసుకోవాలి, లేట్ అయితే గట్టిపడిపోతుంది వెంటనే ఇది. అందుకనేసేసి వెంటనే స్ప్రెడ్ చేసుకుంటూ అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ అయితే నీట్గా పల్చగా చేసుకోండి. పల్చగా చేసుకుంటే ఎక్కువ చిక్కీ వస్తుంది. ప్లస్ తినేటప్పుడు అంత వెగుటు అనిపించదు. ఎక్కువ లావు చిక్కీ అయితే తినలేరు. పల్చగా ఉంటే డైలీ ఒక పీస్ మీ పిల్లలు స్నాక్ బాక్స్లో పెడితే ఇష్టంగా తినేస్తారు. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నీట్గా ఎక్కడేమన్నా మిగిలినట్టు ఏమన్నా ఉంటే మిగిలిన పోర్షన్ని కూడా దాని మీద వేసుకొని అలా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చాక్కి ఆయిల్ పోసేసుకొని ఇట్లా నేను చూపించిన విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అన్నమాట. అది వెంటనే చేసేయాలి, లేట్ చేయకూడదు. ఇప్పుడు ఒక 2 సెకండ్స్ అలా ఆరనిచ్చిన తర్వాత ఒక సైడ్ దోసలు పోసేది ఉంటుంది కదా గెంట, అది తీసుకొని సైడ్ నుంచి అలా ఎడ్జెస్ని అలా లేపుకుంటూ మొత్తం చిక్కీ అంతా అలా అనేసాను. ఎక్కడ అతుక్కోకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఎందుకంటే కింద మనం ఆయిల్ అప్లై చేసాం కదా, అందువలన. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ ఆరనిచ్చేద్దాం. ఆరితే ఏంటంటే కొంచెం కరకరలాడుతుంది. ఆరిన తర్వాత ఇలా మీరు ఏ షేప్ అయితే కట్ చేస్తారో అదే షేప్లో పీసెస్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. మనం చెయ్యి పెట్టంగానే ఘాటు దగ్గర ఉంటుంది కదా, మనం పెట్టాము ఎక్కడైతే మార్క్ పెట్టామో అలా అనగానే అలా విరిగిపోతుందన్నమాట. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల చిక్కీ అయితే రెడీ అయిపోయింది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. బయట కొంటే వాళ్ళు ఏం మిక్స్ చేస్తారో, బెల్లం మంచిది వాడతారో లేదో అని డౌట్ ఉంటుంది.
అదే మీరే ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా మీ పిల్లలకి స్నాక్ ఐటెం లాగా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. పల్లీ చిక్కీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. డ్రై ఫ్రూట్ చిక్కీ అన్నీ ఇలానే ఉంటుంది. అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మంచి మంచి హెల్దీ స్నాక్స్ అనేవి అయితే నేను షేర్ చేస్తాను. చూపించిన వీడియో మీకు కనుక నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.